ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకైతే వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మీరు గుడికొచ్చింది కళ్యాణం చూడ్డానికి, ఎవరికోసమో కాదు కదా బాబు. పైగా దేవుళ్ల పెళ్లికొచ్చి ఆ వేడుకలో పాల్గొనకుండా వెళితే అశుభం అంటారు బాబు. అయ్యో, అలా జరగడానికి వీల్లేదు. అందుకే చెప్తున్నా, కళ్యాణం చూసిన వాళ్ళెవరికైనా కష్టాలు తొలగి సంతోషాలు కలుగుతాయి. అది ఈ ఊరి నమ్మకం. వచ్చి వెనక్కి వెళ్ళటం అశుభం బాబు. ఆ దేవుడే మీకేదో మేలు చేయటానికి ఇక్కడికి పిలిపించినట్టున్నాడు. రండి, లోపలికి వెళ్దాం. పదండి, పద భూమి. అమ్మా, కంగారు పడుకో, వెళ్ళమ్మా. నువ్వు రా. అయ్యో, నువ్వు రావేమోనని మీ అమ్మ కంగారు పడుతుంది బాబు. ముందు మీరు రండి. రండి. పురి, అమ్మతో వెళ్ళు. రామ్మా. హే, హాయ్ భూమి, ఎలా ఉన్నావు? ఏం లేదు, రా. అయితే నాతో చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకున్నావు నువ్వు. అలా జరిగిపోయిందిలే భూమి. ఇంకేంటి విశేషాలు? అంటే పారిపోయావా ఏంటి? ఏ, అలా పరిగెత్తకూడదని ప్రేమించిన వాణ్ణిచ్చి పెళ్లి చేశారు. సర్లే, మీ ఆయన ఎక్కడున్నాడు? చూడలేదా? సరే ఆగు. అదిగో ఆయనే. నాకు కాబోయే ఆయన్ని చూపిస్తున్నావు. ఇప్పుడు నేను గగన్ ఎందుకు చూపిస్తాను? నాకు తెలీదా తను నీవాడని? గగన్తో మాట్లాడుతున్నారే ఆ మాస్టరు మా మాస్టరు. ఓ, అతనా? మాస్టరు ఇటు రండి. బ్రో, రామ పిలుస్తుంది. హాయ్, బాగున్నావమ్మా? నమస్తే. అవును, మీ లవ్ మ్యారేజ్ దాకా ఎప్పుడొస్తుంది భూమి? నేను శరత్ చంద్ర గారి కూతుర్నని తెలిసినప్పటి నుండి అదిగో మీ ఫ్రెండ్ నన్ను దూరం పెడుతున్నారండి. నువ్వేం బాధపడకు భూమి. సీతమ్మ వారు రాముల వారు కరుణిస్తే వెంటనే నీ పెళ్ళైపోతుంది తెలుసా? చూసావా, సత్యం. పద వెళ్దాం, రండి. అమ్మా, హా? ఈ తిరణాలు చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. చెల్లెప్పుడు తిరణాలకి తీసుకెళ్ళమని గొడవ చేస్తూ ఉండేది. వెళ్తే అక్కడ మనకి ఏ ప్రమాదం వస్తుందోనని నేనే పట్టుబట్టి తీసుకెళ్లకుండా ఆపేవాణ్ణి. ఆ చీకటి రోజులు ఎప్పుడెందుకు గుర్తు చేసుకుంటావురా? మర్చిపోదామన్నా మర్చిపోలేనిది మన కథ. ఏంటి సడన్ గా మీ ఆయనకి భక్తి ఎక్కువైపోయింది? ఇంట్లో కూడా ఎక్కువసేపే పూజ చేస్తారు వదినా. ఓ, 2 ఏళ్ల పూజారి కాబట్టా? అంటే ఏ మాత్రం కూడా అర్థం అవుదా నీకు? ఆ శారదిని కలవడానికి వెళ్ళాడేమో అంటున్నాను. అయ్యోయ్యో, అదిగో మీ ఆయన శారదను తీసుకుపోతున్నాడు. ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ తోనే ఉన్నారు. అదేంటో తెలుసుకోవాలి, పద.
నువ్వు నా వైపుకి చూడకు, నేను నీ వైపు చూడను. గగన్ చూస్తే మళ్ళీ ప్రమాదం. నేను చెప్పిన దానికల్లా ఊకొట్టు, సరేనా? భూమి గగన్లకి మనం పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. కానీ ఎలా చేయాలో అనేది నాకు చాలా టెన్షన్గా ఉంది శారదా. ఎప్పుడు అనుకున్నారు? ఇలా అంటున్నారేంటినా? నన్ను ఇరికిచ్చేలా ఉన్నారు. అమ్మో. శారదా మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. అరే ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటారు? ఇప్పుడే చెప్పా కదా. ఆ? ఏం చెప్పారు? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? భూమి గగన్లకి పెళ్లి చేయాలి. ఈ విషయం భూమికి చెప్తే ఊరుకుంటుందా? పెళ్లి గగన్తో చెప్పేస్తుంది. చెప్పాక వాళ్ళిద్దరికి తెలియకుండా పెళ్లి చేయాలి. ఎలా అండి? తెలీదు. ఆ, అయితే పెళ్లి కాదు. అవ్వాలి, అయ్యి తీరాలి. నేనేదో ఆలోచిస్తాను. గగన్ నీకోసం చూస్తుంటాడు. ముందు నువ్వు వెళ్ళు, వెళ్ళు. అయ్యో అయ్యో, ఈ నేను చెప్పినా అర్థం చేసుకోరు. ఓకే. అమ్మా, 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 గగన్, ఎక్కడికి వెళ్ళావమ్మా? అది మంచినీళ్లు తాగడానికి వెళ్ళానురా. చెప్పి వెళ్ళాలి కదా. రా, అక్కడికి ఒకసారి వెళ్దాం. అందరూ అక్కడుంటే నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు మమ్మీ? ఆ దరిద్రాన్ని గుళ్ళో చూడలేక. దరిద్రమా? అదే ఉన్నారుగా వాళ్ళని. సర్లే మమ్మీ, రా. ఎండ్లో ఎందుకు? వెళ్ళి అక్కడ కూర్చుందాం రా. రాముల వారి కళ్యాణం చూద్దామని ఒక్కసారి కూర్చోడానికి కమిట్ అయితే ఆ తతంగం పూర్తయ్యే వరకు లేవకూడదు. కింద కూర్చోవాలా? ఇదేమైనా ఫంక్షన్ అనుకుంటున్నావా? చైర్లేసి కూర్చోబెట్టడానికి? నా వల్ల కాదు మమ్మీ, కాళ్ళు నొప్పెడతాయి. మరెందుకు వచ్చావు? బావ కోసం. తనెక్కడుంటే అక్కడే ఉండాలి కదా. ఎక్కడున్నాడు? తెలీదు మమ్మీ. చూసావా, తన కోసం నువ్వొచ్చావు, కానీ తనేమో ఇక్కడ లేడు. అయితే వెళ్తా మమ్మీ. ఏయ్, ఎక్కడికి? బావ దగ్గరికి. అబ్బా, ఎక్కడున్నాడో తెలియదు కదా. వదినా వదినా వదినా. ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? కంగారు పెట్టడం కాదు, ఆ విషయం చెప్తే మీరు కంగారు పెడతారు. అది అసలు ఎలా చేస్తారో ఏంటో అని భయంగా ఉంది. మా ఆయన ఉన్నాడా? లేకుండా ఎలా ఉంటాడు? ఉన్నాడుగా. ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తాను వదినా. మనెవరికి తెలియకుండా భూమికి గగన్కి పెళ్లి చేస్తారంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.